ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధనం సంపాదించటం ఒక ఎత్తైతే, ఆ సంపాదించిన ధనం నిలబడటం మరియు ఆస్తులు రోజు రోజుకి వృద్ధి చెందడం అనేది మరో ఎత్తు. ప్రస్తుత కాలంలో ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదని, అప్పుల బాధలు వేధిస్తున్నాయని చాలామంది బాధపడుతుంటుంటారు. దీనికి కారణం కేవలం ఆర్థిక పరిస్థితులే కాకపోవచ్చు. ఒక్కోసారి మన ఇంట్లోని ప్రతికూల శక్తి, వాస్తు దోషాలు లేదా నరదిష్టి కూడా మన ఎదుగుదలను అడ్డుకోవచ్చు. మన పురాతన సిద్ధ గ్రంథాలలో మరియు తంత్ర శాస్త్రంలో లవంగాలు, కర్పూరానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెప్పబడింది. కేవలం 3 లవంగాలు మరియు కొంచెం కర్పూరంతో చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలో సంపదను ఎలా పెంచుతుందో ఈ వీడియో రూపంలో వివరంగా తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో లవంగాలు కేవలం వంటింటి మసాలా దినుసులు మాత్రమే కావు. ఆయుర్వేదం మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం లవంగం అనేది శక్తికి చిహ్నం. లవంగం పైన ఉండే మొగ్గను శివుడి స్వరూపంగా, కింద ఉండే భాగాన్ని శక్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే పూజా కార్యక్రమాలలో, హోమాలలో లవంగాలను సమర్పిస్తారు. మరోవైపు కర్పూరం అనేది శుద్ధికి మరియు జ్ఞానానికి సంకేతం. కర్పూరం కరిగేటప్పుడు ఎలాంటి మసిని వదలకుండా ఆవిరి అయిపోతుంది. అంటే మనలోని అహంకారాన్ని కాల్చివేసి దైవత్వంలో విలీనం కావాలని అది మనకు బోధిస్తుంది. ఈ 2 వస్తువులు కలిసినప్పుడు ఒక అద్భుతమైన ప్రాణశక్తి విడుదలవుతుంది. ఈ శక్తి మన చుట్టూ ఉన్న దారిద్ర్యాన్ని పారద్రోలి మహాలక్ష్మిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆస్తులు పెరగాలంటే ముందుగా మన ఇంట్లో ఉన్న దారిద్ర్య రేఖను లేదా ప్రతికూలతను తొలగించుకోవాలి. దీనికోసం మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పరిహారం లవంగ కర్పూర ధూపం. దీనిని మీరు ప్రతిరోజు సాయంత్రం గోధూళి వేళ చేయాలి. ఒక చిన్న మట్టి ప్రమిద లేదా వెండి గిన్నెను తీసుకోండి. అందులో 2 ముక్కల పచ్చ కర్పూరాన్ని ఉంచి దానిపై 3 విరగని తల ఉన్న లవంగాలను ఉంచండి. కర్పూరాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న జ్యోతిని మీ ఇల్లంతా చూపించాలి. ముఖ్యంగా మూలలు, అల్మరాలు మరియు బీరువా ఉన్న ప్రదేశాలలో ఈ ధూపం వెళ్లేలా చూడాలి. లవంగాలు కాలుతున్నప్పుడు వచ్చే ఆ సువాసన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. ఇది పరోక్షంగా మన ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. చాలామందికి స్థల వివాదాలు లేదా ఆస్తి పంపకాలలో ఇబ్బందులు ఉంటాయి. కొన్న ఆస్తి విలువ పెరగకపోవడం లేదా అమ్మాలనుకున్న ఆస్తి అమ్ముడు పోకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ పరిహారాన్ని శనివారం రాత్రి పూట పాటించాలి. ఒక తెల్లటి కాగితంపై మీ కోరికను ఎర్రటి పెన్నుతో రాయండి. ఉదాహరణకు, నా ఫ్లాట్ మంచి ధరకు అమ్ముడు పోవాలి లేదా నాకు కొత్త ఇల్లు కలగాలి. ఆ కాగితం మధ్యలో 3 లవంగాలు, ఒక చిన్న కర్పూర బిళ్ళను ఉంచి మడత పెట్టండి. దానిని మీ పూజా గదిలో ఉంచి హనుమంతుడిని స్మరించుకోండి. మరుసటి రోజు ఉదయం ఆ కాగితాన్ని మరియు లవంగాలను బయట ఎక్కడైనా వెలిగించి ఆ బూడిదను పారే నీటిలో లేదా మొక్కల మొదట్లో వేయండి. ఇలా 11 శనివారాలు చేయటం వల్ల ఆస్తి సంబంధిత ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం. ధనవృద్ధికి శుక్రవారం అత్యంత అనుకూలమైన రోజు. శుక్రుడు భోగభాగ్యాలకు అధిపతి. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలను వేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా 3 లవంగాలను ఒక ఎర్రటి చిన్న వస్త్రంలో మూటకట్టి అందులో కర్పూరం వేసి మీ బీరువాలో లేదా డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచండి. కర్పూరం కరిగిపోయినప్పుడల్లా కొత్త కర్పూరాన్ని మారుస్తూ ఉండండి. ఆ లవంగాల నుండి వెలువడే సూక్ష్మ శక్తి ధనాన్ని ఆకర్షిస్తుంది. డబ్బు ఖర్చు కాకుండా నిలబడటానికి ఇది ఒక అద్భుతమైన తాంత్రిక పరిహారం. ఇది మూఢనమ్మకం కాదు, మన ఆలోచన విధానాన్ని మార్చే ఒక ప్రక్రియ. మనం ఎప్పుడైతే ఒక వస్తువుపై నమ్మకంతో సంకల్పం చేస్తామో ఆ విశ్వం మనకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది. నరదిష్టి అనేది మన ఎదుగుదలను దెబ్బతీసే ఒక విషపూరితమైన చూపు. మనం కొత్త కారు కొన్నా లేదా ఇల్లు కట్టుకున్నా ఇతరుల అసూయ మనపై పడవచ్చు. దీనిని వదిలించుకోవడానికి 3 లవంగాలను మీ చేతిలో పట్టుకుని
మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి కర్పూరం సహాయంతో ఇంటి బయట కాల్చివేయండి. ఇలా చేయటం వల్ల మీపై ఉన్న దిష్టి తొలగిపోయి మీ ఆస్తులు పెరగడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం చేసేవారు తమ షాపు లేదా ఆఫీసులో ప్రతిరోజు ఉదయం లవంగాలతో కూడిన కర్పూర హారతి ఇవ్వడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందవచ్చు. కస్టమర్ల సంఖ్య పెరగడమే కాకుండా రావలసిన బాకీలు కూడా త్వరగా వసూలవుతాయి. ఆర్థికంగా ఎదగడానికి కేవలం పూజలు మాత్రమే సరిపోవు, మన ప్రవర్తన కూడా ముఖ్యమే. ఈ పరిహారాలు చేసే సమయంలో ఎవరిని దూషించకూడదు. ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలను, తల్లిని గౌరవించాలి. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. లవంగాలు, కర్పూరం మనకు ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ 11 రోజుల లేదా 21 రోజుల దీక్షగా ఈ పరిహారాన్ని చేపట్టినప్పుడు పూర్తి సాత్విక ఆహారం తీసుకుంటూ సత్ప్రవర్తనతో ఉండటం వల్ల ఫలితం త్వరగా వస్తుంది. చివరగా సంకల్ప బలం అనేది అన్నిటికంటే గొప్పది. నా ఆస్తులు పెరుగుతున్నాయి, నేను ఆర్థికంగా బలపడుతున్నాను అనే సానుకూల ఆలోచనతో ఈ 3 లవంగాల పరిహారం చేయండి. 3 అనే సంఖ్య త్రిమూర్తులకు మరియు త్రిశక్తులకు సంకేతం. ఆ శక్తుల ఆశీస్సులు మీకు లభించినప్పుడు మీ జీవితంలో దారిద్ర్యం అనే మాటే ఉండదు. ఈ చిన్న పరిహారంతో మీ ఇల్లు సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.